తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. థైరాయిడ్ మిషన్ ఓపెన్ చేయించాం. హాస్పిటల్ ఇప్పటి వరకు మంత్రి గారు, కలెక్టర్ గారు రివ్యూ చేసి మంచిగా హాస్పిటల్ రన్ చేసడానికి బ్రహ్మాండమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు మన తర్లుపాడులో కూడా, మండల కేంద్రమైన తర్లుపాడులో కూడా హాస్పిటల్ సౌకర్యాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఈ ల్యాబ్ సంబంధించినటువంటి బిల్డింగ్ ని మీ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి పనులు చేయించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏం చేసినా మీకోసమే చేస్తుంది అనే దానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. సంవత్సరాల తరబడి మూలన పడినటువంటి అన్నింటినీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం చేసుకుంటూ పోతా మాట చెప్పాము, మాట ప్రకారం పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. 4,000 పెన్షన్ గాని, 3 గ్యాస్ సిలిండర్లు గాని, తల్లికి వందనం ద్వారా ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వేయటం కానీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో కానీ, రేపు త్వరలో రైతులకు అన్నదాత సుఖీభావ వేసే విషయంలో కానీ, ఇలా ప్రతి విషయంలో కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. పక్కన వైసీపీ వాళ్ళు గుంట నక్కలా కాసుకొని ఉన్నారు. ఎప్పుడు బొరద చల్లుదామా, ఎప్పుడు ఏం చేద్దామా. ఇది వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, మేము ఒకటి అడిగితే దానికైతే సమాధానం చెప్పలేము. ముందు నువ్వు పెన్షన్ ఎన్ని రోజులకు ఇచ్చినావు చెప్పు. 3,000, 2,000, 3,000 చేసినావు. ఎన్ని సంవత్సరాలకు ఇచ్చినావు చెప్పు అంటే దానికి సమాధానం లేదు. 4.5 సంవత్సరానికి ఇచ్చిండు ఆయన. మేము సంవత్సరానికే ఏమి చేయలేదని చెప్పి మేము ఎన్ని చేస్తే 6 4 చేస్తే ఇంకా చేయలేదు మమ్మల్ని ఏదో ఆయన ఎత్తిపడాలని చూస్తా ఉన్నాడు. హాస్పిటల్ పంపించేటువంటి టెన్షన్ కేర్ పంపించేటువంటి సౌకర్యం మీకు ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పి నేను సిబ్బంది తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, కొద్ది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్టెమీ అని చెప్పి ఉంటుంది. ఎవరికైనా గుండె నొప్పి వస్తే మనకి పక్కలో ఉన్నటువంటి డోర్నాల, ఎర్రగొండపాలెం, అదేవిధంగా పొదిలి, ఇటువైపు వచ్చేసరికి కంబం, గిద్దలూరు, ఇలాంటి ప్రాంతాల్లో దర్శి ఎవరికైనా గుండె నొప్పి వస్తే నేరుగా దూరం ప్రాంతం పోకుండా ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఈసీజీ తీసి వెంటనే నిమిషాల్లోనే పైన గుండె డాక్టర్ పంపించి అందులో ఏమైనా గుండె సంబంధించి వస్తే దానికి సంబంధించిన 40,000 రూపాయలు ఖరీదైన ఇంజక్షన్ ని పూర్తి ఉచితంగా స్టెమీ అనే ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. చాలా మందికి ఇది తెలియక చేసేటువంటి ప్రాణాలు కాపాడేటువంటి అత్యంత విలువైనటువంటి సమయం. ఎప్పుడు సకాలంలో నొప్పించినట్టు మనకు మందు రావాలో ఆ మందు ఇచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. వాటిని ఇంకా పెంచే ఆలోచన ప్రభుత్వం ఉంది. ఇంకో పరంగా తీసుకుంటే ఎన్టీఆర్ వైద్య సేవ ఈరోజు చాలా సర్వీసెస్ ఇస్తున్నాం. తొందరలోనే 25 లక్షల రూపాయలతోటి ప్రతి ఆసుపత్రిలో వైద్యం చేసే విధంగా ఒక గొప్ప ఇన్సూరెన్స్ పాలసీని కూడా మన ప్రభుత్వం తీసుకురాబోతా ఉందని కూడా నేను తెలియజేస్తాను. మీరు చూసుకున్నప్పుడు ప్రజలకి ఆరోగ్యం చాలా అవసరం. మా ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనందదాయకుడు ఆంధ్రప్రదేశ్. మనం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం. ఒక అనారోగ్య సమస్య ఉంటే మనలో సంతోషం ఉండదు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనందదాయకుడు ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం మనం మాట్లాడుతున్నాం. ఈరోజు 3వ శనివారం. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. మన ఇల్లు బాగుండాలి. మిల్లమ్మ ఇల్లు నిద్రలేసి ఇల్లు శుభ్రం చేసుకున్నాడు ఎంతమంది? మీరు అందరూ నిద్రలేసి ఫస్ట్ శుభ్రపడతారుగా. సాయంత్రం వచ్చిన తర్వాత కదా ఇంటి బయట ఖాళీ స్థలం, ఆ చెత్త మన పంచాయతీ వాళ్ళ ద్వారా బుట్టలో పెట్టి తీసుకెళ్ళిపోతే బాగుంటుంది. ప్రతి ఇంటి దగ్గర చెత్తని వాళ్ళు తీసుకెళ్తారు. ఇల్లు శుభ్రం చేసుకున్నాం. మన బజారు శుభ్రం కూర్చుకోవాలి. బజార్తో పాటు ఆ కాలనీ బాగుండాలి, ఊరు బాగుండాలి. తర్వాత ఇలాంటి సీసాలు వాడకూడదు అయినా మన దగ్గర ఉన్నాయి. ఈ సీసా అయితే కరగదు. రోడ్డు మీద బారేస్తే కొద్ది నీళ్ళు అంటే దోమలు పెరుగుతాయి, కరిగిపోయి మంటలు అందరూ అయిపోతాయి. ఇలాంటివి వాడకుండా మీ దగ్గర ఉన్న ఆ కవర్ వాడకుండా మనకి ఇప్పుడు పేపర్ కవర్లు వస్తున్నాయి, కొన్ని సంచులు వస్తున్నాయి. దెబ్బలో కొట్టకుండా మళ్ళీ వాడుకునే విధంగా అలాంటి ప్లాస్టిక్ వాడుకోవాలి. రెండోది, ఎక్కడంటే ఒకసారి మన క్యారీ బ్యాగులు ఇలాంటివి వాడేస్తాం. మనం ఒక చోట పోతే ఊరికి అన్ని కాగితాలు కనిపిస్తా ఉంటాయి ఊరి చివర.
పంచాయతీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వేసి చెత్త అవి మట్టిలో కరిగిపోదు. సంక్షేమం ఇచ్చాం. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఏమ్మా పెద్దమ్మ ఇస్తున్నాం? ఇంట్లో పెద్దానికి వస్తున్నాయా? నెలకి 4,000 అంటే ఇప్పుడు 55,000 ఇచ్చాం. ముందు నుంచి ఇచ్చాం, ఎలక్షన్ ముందు నుంచి. చాలా మంది నమ్మల. 200 రూపాయలు 2,000 చంద్రబాబు నాయుడు ఇస్తే తర్వాత ఒక ఆయన వచ్చి 3,000 చేస్తున్నాడు. ఆపసపాలు పడి ఆక్రా ఇచ్చాడు జనవరిలో. మనం మార్చి నుంచి 4,000 ఇచ్చాం. చెయ్యాలని ఒక నమ్మకం. తల్లికి వందన డబ్బులు వచ్చినా మనవాళ్ళ మండలకి నీ డబ్బులు వచ్చాయి, మెమ్మకి వచ్చిన డబ్బులు వచ్చినా? ఎంతమంది మీరు పిల్లలు? ఇద్దరా ముగ్గురా? థియేటర్లో కూడా కావాల్సిన ఎక్విప్మెంట్ ని ఇవన్నీ కూడా నారాయణ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వాటి సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ గారు నేను కూడా చేయగలిగిన అంశాలు త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఇంకొక విషయం తీసుకుంటే, మార్కాపురంలో ఈ ప్రాంతాల్లో కొంతమంది అపోహలు ఉన్నాయి. వాళ్ళు ఏదో కాలేజీ తెచ్చారు, ఇల్లేదో కాజేశారు అంటారు. దాన్ని తీసుకొచ్చారు. బిల్డింగ్లు ఉండాలి, 100% పని జరగాలంటే 18% పని చేసి లేని దాన్ని చూపించారు. అందుకు ఢిల్లీ నుంచి మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇవ్వాల. కాలేజీ ఉంది, ఎక్కడే పోలా. బెడ్ సంఖ్యతో బిల్డింగ్లు పూర్తి చేసిన తర్వాత కాలేజీని, మార్కాపురంలో మెడికల్ కాలేజీని కొనసాగిస్తాం. ఈ రోజు కూడా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్ట్ ఇక్కడే ఉన్నాయి. తెలియని వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు చేత కాకుండా చేసినటువంటి మీ యొక్క చేతగానితనాన్ని మా మీద రుద్ది మాట్లాడాలనుకుంటున్నారు. దీనికి ఒక పెద్ద సాక్ష్యం చెప్తానమ్మా. ఎన్నికల ముందు ఆ రోజున ముఖ్యమంత్రి వచ్చాడు, హెలికాప్టర్ తిరిగారు, లారీలు జనాన్ని తోలారు కదా. నీళ్లు లేని ప్రాజెక్ట్ కి పెద్ద శిలాఫలం వేశారు. నగాకు మొన్న ఈ ప్రాంతంలో పక్కన ఎర్రగొండపల్లి ఎమ్మెల్యే, ఆ ప్రాంతంలో ఒక మండల స్థాయి ప్రజాపతి ఒక అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది, 500 కోట్లు ఎప్పుడు ఇచ్చి పూర్తి చేస్తా ఉన్నారు. అంటే ఒప్పుకుందంటేగా 500 కోట్ల డబ్బులు మీకు ఇవ్వలేదు, మీ ముఖ్యమంత్రి ప్రాజెక్టు పూర్తి చేయకుండానే టెంకాయలు కొట్టారని మీరు ఒప్పుకున్నారు కదా. ఎవరిని మోసం చేస్తారు? ఇలాంటి మోసాలు చేయడం మా చేత. చెప్పిన పని చేయటం మా లక్ష్యం, సంస్కారం. కేసులు పెట్టారు, కదులుతా ఉంటే అన్నం కట్టారు. మేము నా ఇంటి చుట్టూ అదే పని చేశారు. అసెంబ్లీలో నన్ను కూడా కొట్టారు మా నూతలపాడు ఎమ్మెల్యే. అంత దారుణాలు దిగుతారు. అసెంబ్లీలో కొట్టుకొని మాట్లాడతారు. నా భుజం మీద దాడి చేస్తే కింద పడిపోయా. దానికి అతను మళ్ళీ సీట్ ఇస్తారు కూడా, అది కూడా ఇవ్వలేదు. 150 11 పోయారు, 30 ఏళ్ళను విరమిగితే. రేపు మళ్ళీ వాళ్ళు ఆ ఒకటి కూడా కనపడలేని పరిస్థితికి వెళ్తున్నారు. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం. వాళ్ళు ఎంత అంటే రోడ్డు మీదకి రాణిస్తున్నాం. మొన్న ప్రజలు వచ్చారు, రాళ్ళు వేసారు ఆడపడుచుల మీద. మొన్న చోట పల్లాడిపోతున్నారు. కారు కింద పడితే ఆ కారు కింద తొక్కితే వెళ్ళిపోవాలి కదా. పక్కన వాళ్ళు చెప్తే ఒక అడుగు వెనకపోయింది కారు. అప్పుడు మనిషి బయట లాగారు. ఎందుకు వెనకపోయిందంటే మనిషి పడ్డాడని చెప్పారు. పడితే పక్కన ఏమన్నాడు, కారు పోయింది. వాళ్ళు వస్తారు, లోపల 5 గంటలు అంటాడు. ముందు పోయే కారు ఆగి వెనక్కి వస్తే ఎందుకు వెనకపోయి అడుగుతారు కదా డ్రైవర్ని. మీరు అడగరా తల్లి? ఆగితే ఎందుకు ఆగిందో అడుగుతాం, వెనకెందుకు పోయింది అడుగుతాం. అడిగాడు, వాస్తవాలు మళ్ళీ జనాలు చెప్తారు. కానీ అలా ముగ్గురు తప్పేశాడు. గుండె దెబ్బతో అంబులెన్స్ మనిషి పోతామంటే అంబులెన్స్ పక్క ఆయన చచ్చిపోయాడు. తొక్కి సార్లు ఇంకొక ఆయన చచ్చిపోయాడు. కారు కింద పడి 3 ఆయన చచ్చిపోయాడు. మళ్ళా మొదలు పెడతాడు. అక్కడ కూడా సంవత్సరం క్రితం ఎలక్షన్ ముందు ఎవరో చనిపోతే తెలుగుదేశం గుండాలు చెప్పారంట. చచ్చినందుకు తెలుసా? నువ్వు గెలుస్తావని చెప్పి బెట్టింగ్లు పెట్టాడమ్మా, అప్పులు పాలయ్యాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మేము ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల, బాధ్యతలు తీసుకున్నాం. అప్పుడు చనిపోతే మా వాళ్ళు చనిపెట్టి ప్రచారం.